నువ్వు చేసే ప్రతి ఒక్క సినిమాలో పెట్టుకుంటావు అంటే ఇదారా పెట్టుకోవడము సినిమాలో ఇంటర్వ్యూలు చేయించుకుంటావు నాతో. మందు మానేసినప్పటి నుంచి సూపర్ డ్రై షర్ట్లు బాగా వేసుకుంటారు ఎందుకంటే నీ డ్రై ఫేజ్ నడుస్తుందనే. నువ్వు మానేసిన కాబట్టి చెప్పుకోవట్లేదు అనుకుంటా అంతే బేసిక్. నేను చెప్పుకునే రకం కదా, చెప్పించుకునే రకం. సో మొత్తం నేను ఇట్లా నువ్వు ఇప్పుడు మందు మానేసావని చెప్పడానికి నన్ను ఇట్లా మంచిగా బేట్ లాగా వాడినావు. మంచి ఎన్ని రోజులు అవుతుంది రా మందు మానేసి? ఇప్పటికైతే 1 year ఆల్మోస్ట్ 20 days అవుతుంది. అదేలే ఎంతైనా నువ్వు సీనియరే కదా. నువ్వు ఎన్నో లేదు రా మానేసి? నా 10 months అవుతుంది. 10 months. బాగుందా ఎట్లుంది నీకైతే? మంచిగా ఉందిరా. వన్ కన్సిడరబుల్ చేంజ్ దట్ యూ ఫెల్ట్ లైక్ ఆఫ్టర్ క్విటింగ్ ఆల్కహాల్ లైక్ అంటే స్లీప్ కదా, స్లీప్, ఫోకస్, చిరాకు కంట్రోల్ ఉందా? ఓవర్ తగ్గిపోయింది, చాలా బాగా తగ్గిపోయింది. అంటే వేటికి అయితే చిరాకు పడాలో వేటికి పడకూడదు అన్నది క్లారిటీ, ఫోకస్ వచ్చేసింది. ఫోకస్. ఓకే. ఈ 10 months నీకు ఒక ఏదైనా మూమెంట్ వచ్చిందా, అరే ఇప్పుడు ఇట్లయినా సరే తాగాలరా? ఐ నెవర్ ఫెల్ట్ ద టెంప్టేషన్. అంటే కానీ నీకు ఏదో ఒక మూమెంట్లు అంటే నీకు లైక్ ద యూజువల్ క్రేవింగ్ కానీ లైక్ అట్లా ఒక ఈవెంట్ వచ్చినా కూడా లైక్ ఇఫ్ యూ బేసికలీ నాకు కొడుకు పుట్టినప్పటి నుంచి నేను బడ్జెట్ పద్మనాభం లాగా నేను సో డెఫినెట్లీ ఓన్లీ ఎక్స్పెన్స్ ఇన్ మై లైఫ్ వాజ్ ఆల్కహాల్. There was absolutely nothing else prior to getting married. వాడు పుట్టినప్పటి నుంచి ప్రయారిటీస్ అన్ని వాడి మీద ఫోకస్ అయినాయి కాబట్టి ఐ కట్ అవుట్ ది ఓన్లీ ఎక్స్పెన్స్ దట్ ఐ హ్యాడ్ ఫర్ మై సెల్ఫ్ విచ్ వాజ్ ఆల్కహాల్. పార్టీలు గీటీలు అన్నీ ఆల్ గాన్. మనం తాగే టైంలో ఒక అమౌంట్ ఆఫ్ టైం మనం స్పెండ్ చేస్తాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైం ఇప్పుడు ఖాళీ ఉందనుకో, మరి ఆ టైం అంతా నువ్వు ఎట్లా, హౌ డిడ్ యూ డైవర్ట్ ఆల్ దట్? ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్. ఓకే, డెఫినెట్లీ వర్కింగ్ అవుట్. వర్కింగ్ అవుట్ అంటే జిమ్ అనుకుంటున్నావా? కాదు, నేను 10th లో ఫెయిల్ అయిన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు మళ్ళీ వర్కౌట్ చేస్తున్నాను. మరి 10th దాకా ఎందుకు పోయినారు? అంటే ఇంటర్లో బాగా చేసినావా? నేను ఇంటర్ దాకా చేసిన కాబట్టి మళ్ళీసారి. సో దట్ బాబు పెద్దగా అయిన తర్వాత నీకు మంచి వాడు ఇప్పుడు వాడు స్కూల్ పోయి చదువుకొని వచ్చిన తర్వాత వాడు క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చెప్పకపోతే కన్న కొడుకు దగ్గర ఇజ్జత్ పోతుంది అని చెప్పి అట్లా హోమ్ ట్యూషన్ కూడా ముందే ప్రిపేర్ అవుతున్నాం వాడికి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ ఫస్ట్ టైం జీవన్కి విగ్ పెట్టించినారు. నేను ఈ సినిమాలో ఏదైనా అచీవ్మెంట్ అంటే నాది విగ్ పెట్టించిన నేను జీవన్కి. ఎందుకురా అంటే జీవను బేసికలీ ఇప్పుడు మన కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి నిద్ర లేపిన జీవన్ ఎట్లుంటాడంటే ఫస్ట్ నీకు గుండె గుర్తు వస్తుందిరా. అవును కదా, గుండు లేకపోతే ఈ కుర్ర మీసాలు ఒకటి, లేకుంటే అరుపులు లేకపోతే దెబ్బలు, గిచ్చుడు, ఇవే గుర్తొస్తాయి నీకు. లేకపోతే స్టేజ్ ఎక్కిన తర్వాత భీమవరం వస్తుంది సడన్ గా. స్టేజ్ దిగిన తర్వాత మొత్తం స్టేజ్ కింద బాలనగర్, స్టేజ్ ఎక్కినాక భీమవరం బేసికలీ. సో మనోడిని నాకు ఎందుకో కొత్తగా చూడాలనిపించింది నాకు. అండ్ ఫస్ట్ టైం మనోడు మేకప్ కూడా వేసుకున్నాడు. ఎప్పుడు మేకప్ వేసుకోవాలంట నాకు తెలియదు. మేకప్ ఆయనకి డబుల్ అవుతుంది కదా మొత్తం గుండె అంతే. రైట్, బాగుపడతాడు ఇప్పుడు. ఇది ఏం రాహుల్ గురించి ఏమేమి మాట్లాడా, గొంతు కూడా ఎట్లా మాట్లాడు చేయలేము. అది మిమిక్రీ లేదు, అది చేస్తే బొమ్మాలి రవిశంకర్ వాళ్ళే చేయాలి. రైట్. సో మనోడికి విగ్గు పెట్టించిన నాకు చాలా పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంది. మనోడు చూడగానే అది చూసి ఇంకో 2-3 సినిమాల్లో మనోడు కూడా పెట్టించుకోండి. మళ్ళీ వేరే లేదు కానీ సపరేట్గా విగ్గు పెట్టి కింద మంచిగా కొటేషన్స్ గూగుల్ ఎత్తేసి రాసి పెట్టి ఇన్స్టాగ్రామ్లో. సో ఇంట్రెస్టింగ్ స్టఫ్ బేసిక్లీ. ఇంకా ఈ సినిమాలో ఎవరెవరు ఉన్నారు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్? వీడు విష్ణు ఉన్నాడు రా, విష్ణు మోహన్. ఏం చేస్తుండు పొట్టి పాడుకోవడం? వాడు కేటీగాడు చేసిన కామెడీ దీంట్లో మస్తు ఉండేవాడు. కృష్ణతేజ ఇస్ దేర్ అండ్ దిస్ ఫెలో ఇస్ దేర్. విష్ణుగాడు వాడిది 1-liners బాగా, వాడు యూజువల్ 1-liners. వాడు బాగా ఈ బాటెడ్ కిల్లర్ తీసుకొచ్చి. అండ్ అఫ్కోర్స్ వీ హ్యావ్ మురళీధర్ గౌడ్ గారు. దట్ మ్యాన్ ఇస్ అగైన్ డన్ స్పెక్టాక్యులర్ వర్క్. అండ్ రఘుబాబు సారు. తర్వాత వీ హ్యావ్ అన్ అమేజింగ్ ఆన్సంబుల్ ఫీమేల్ కాస్ట్ ఆల్సో. సడన్గా పేర్లు గుర్తొస్తలేవు. అండ్ ది ఓజీ బ్రహ్మానందం గారు ఇస్ దేర్. ఆయనతోటి భలే ఉండే. బట్ ఐ థింక్ జాతిరత్నాల తర్వాత ఇట్లా ఎదురు బెదురుగా నిల్చొని ఆయనతోటి చేయడము మంచి సరైన ఫీలింగ్ అనమాట. అది అదో మన ఆర్టికల్ ఏదో చదివినా, నువ్వు ఏదో కొత్తగా ఏమన్నా ఏదో రాస్తున్నావు మళ్ళీ యూ బ్యాక్ టు రైటింగ్ అని విన్నా నేను. ఏమన్నా నిజమే అది? ఏది నీకు తెలియదు అన్నట్టు ఎందుకు చెప్తున్నావు? నీకే కదా నేను చెప్పింది కదా, నీతోనే కదా చేద్దామన్నది ప్లాన్. అదే
దాని గురించి మళ్ళీ మాట్లాడదాంలే కానీ బట్ ఇక్కడ అండి నాకు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో దర్శి ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అనిపిస్తాడు నిజంగా. కానీ నాకు తెలిసి 12-13 years తర్వాత ఈ ఎడిటెడ్ ఫుటేజ్ ఏదైతే ఉందో అది రిలీజ్ అవుతుంది. నీ ఫస్ట్ టీవీ ఇంటర్వ్యూ ఎదురా లైక్ ద ఫస్ట్ థింగ్ అంటే సైన్మా అదే V6 సైన్మా షార్ట్ ఫిల్మ్ ది V6లో పిలిచి మమ్మల్ని ఎర్ర కండువా వేసుకొని, అది కండువా కాదు నా టవల్, అది టవల్ కంట తుడుచుకోవడానికి తీసుకుపోయారు. అరే టవల్ అంటే కండువానే కదరా? కాదురా, తువాలు వేరే కండువా వేరే. తువాల్ అనేది బేసికలీ ఇంగ్లీష్ పదమే కదరా? కాదురా, అంటే సన్మాన సభలో నీకు గప్పేది కండువారా, నువ్వు స్నానం చేసిన తర్వాత నువ్వు కట్టుకునేది తువ్వాలరా. అరే టవల్ తువాలు ఒకటే కదరా? నువ్వు బేర్ బేసిక్స్ లాగా పోతే ఇట్స్ అ పీస్ ఆఫ్ క్లాత్. అరే అది మెడ చుట్టేసుకుని ఇప్పుడు సన్మానం చేసేది షాల్వ్ అవుతుంది కదరా, అది కండు ఎట్లయితుంది? కండువాగా పిర్రని అంటారు కదరా. అవునరా, ఇప్పుడు కండువతో ఇప్పుడు నేనేమన్నా కండువతో తుడుచుకుంటావా లేదా అడిగిన. సరేరా సార్, కండు వేసుకొని వచ్చినా అన్న నేను దానికి. అది తువ్వాలు, నేను దాన్ని తువ్వాలుగా వాడుకుంటుండే, సరేనా? అదే అదే ఆ సిచ్యువేషన్లో నేను మర్చిపోయాను అది ఒంటి మీద ఉందని, అది ఎట్లనే వేసుకొని పోయినా నేను. అంటే అది చాలా సింబాలిక్ ఏదన్నా చెప్పడానికి ట్రై చేసిన. అంటే ఇప్పుడు వైట్ షర్ట్ మీద ఎర్ర తువాలు, అది పింక్. ఆ టీవీ కలర్ గ్రేడింగ్ చేసినందుకు అది ఆ దరిద్రపు కలర్ గ్రేడింగ్ అది రెడ్ అయింది. అది అచ్చా పింక్ తువాలు వేసుకొని పోయినావు బేసికలీ. అది ఏం చెప్తాం అనుకుంటారు, ఎందుకు ఇంత డైరెక్ట్ చెప్పచ్చు కదా. లేదురా, అదే నేను ఏమనుకుంటున్నా అంటే ఆ ఇంటర్వ్యూ నుంచి ఈ ఇంటర్వ్యూకి ఇట్లా కండువా పోయి క్యాప్ వచ్చిందిరా, అంతే ట్రాన్స్ఫర్మేషన్, ఇంకేం లేదు. గుడ్. ఇది కొత్త లుక్ దేనికి అంటే కొంచెం మీ హ్యాట్ తీసి మొన్న కొడుకుకి పుట్టెంట్రికలు గుండె గీకిచ్చినాము, ఇక వాడితో పాటు నేను కూడా గీకించుకున్నాను. ఓకే, ఘోరంగా ఉంటుంది అని చెప్పి తీసలేదు. అది నాకు నచ్చింది అప్ప, అసలు లుకింగ్ రిఫ్రెషింగ్లీ న్యూ. ముద్దు పెట్టుకోవచ్చు అయితే, తీవి పెట్టుకుంటా. బట్ థ్యాంక్స్ రా వచ్చినందుకు, థ్యాంక్స్ ఫర్ దిస్ వాజ్ గుడ్ టాకింగ్. థ్యాంక్స్ వచ్చినందుకు కాదు, అది క్యాబ్ ఛార్జీలు కట్టు. నేను దింపుతలేనా బండిలో. వీడియోకి హ్యాపీ ఎండింగ్ కావాలంటే రాహుల్ ఏమన్నా చెప్తావా? లైక్ మంచి క్లైమాక్స్, లైక్ పీక్ మూమెంట్ క్లైమాక్స్ ఏదన్నా. వీడు వేసిన జోకుల్లా కాకుండా మీకు నేను ఐ కెన్ పర్సనలీ గ్యారంటీ దట్ ద ఫిల్మ్ విల్ బి వెరీ ఎంటర్టైనింగ్. సో July 19th July 19th నాడు అభిమాన థియేటర్లలో తప్పకుండా పోయి ఈ ప్రియదర్శిని, ఆ నభా నటేష్ని చూడండి. అంటే నీకు ఇంతకుముందు బిఫోర్ ఫిలిమ్స్ నీకు డార్లింగ్ అనే వర్డ్ యూసేజ్ ఎంత ఆఫన్ ఉంటుండే? లైక్ సడన్గా ఇప్పుడు అడిగితే ఐ కాంట్ రిమెంబర్ మచ్. పెద్దగా వాడలే కదా. డార్లింగ్ ఈజ్ ఆల్సో ద నేమ్ ఆఫ్ అ రివర్, ఐ థింక్ ఇట్స్ ఇన్ ఆస్ట్రేలియా. నువ్వు వెళ్ళినావు కదా అప్పుడు. నేను పోయినా అన్న విషయం పక్కకు పెడితే నా జాగ్రఫీ క్లాస్ నుంచి గుర్తుంది ఏంటంటే డార్లింగ్ ఇస్ అ రివర్ ఇన్ ఆస్ట్రేలియా. దాన్ని మా ఫ్రెండ్ గారు ఒకడు లేపి అది పేరు చెప్పరా అంటే డార్లింగ్ అని చెప్పకుండా డార్జిలింగ్ అంటే మన బర్త్డే. ఆస్ట్రేలియాలో డార్జిలింగ్ అన్నాడు. సో ఇది ఒక కథ చెప్తారా మేము? సో మేము ఒక 10-15 ప్రొడ్యూసర్లు అన్ని, ఆబ్వియస్లీ అందరం యూనో హౌ ఇట్ వర్క్స్, లైక్ తిరుగుతాం శాస్త్ర ప్రకారం అందరి దగ్గర తిరిగి. సరే కొంతమంది చేస్తారు, అగైన్ కొంతమంది చేస్తా అంటున్నారు, కుదరట్లేదు, డిలే అవుతుంది, అది ఇది అవుతుంది. అండ్ దెన్ అగైన్ సన్నీ కమ్స్ ఇన్ టు ద పిక్చర్, ఈజ్ లైక్ ఓకే యు నో వాట్ సీతారాం, మీ షుడ్ మీట్ నిరంజన్ రెడ్డి. సో అట్లా నిరంజన్ రెడ్డి గారు కేమ్ ఆన్ బోర్డ్. ఈజ్ లైక్ ఆయన కథ విన్నాడు అండ్ సింగిల్ లైక్ ఇస్ లైక్ లెట్స్ డూ ఇట్ అంతే. దీనికి ఎవరు రాశారు ఇంతకీ? దీనికి శ్యామన్న రాసిండు. అరే బా, బలగం తర్వాత ఆబ్వియస్లీ బలగంలో చాలా బాగా రాసిండు ఆయన. ఆయన మెటఫర్స్ కూడా బాగా వాడతాడు. దీనికి కూడా ముందు ఈ పాట ఖల్లాసే పాట చెప్పగానే ట్యూన్ చేయగానే మనోడు రప్ రాసేసిండు. అంటే ఇట్స్ లైక్ అంటే మనం ఇక్కడి నుంచి చిక్కడపల్లి పోయేంత లోపల బేసికలీ ఆయన పాట రాసేసిండు అనమాట. అంత అంటే నేను చెప్తున్నా టైం స్కోప్. ఏడ కూర్చొని అలైబలే ఏడ జరిగింది మరి? అలైబలే ఇక్కడ మనకు ఐ థింక్ దస్పల్లల అలైబలే అక్కడే కూర్చొని వాళ్ళు మంచిగా కూర్చొని మనోడిగా మనతో వివేక్ ఒక చిన్న గిటార్ పట్టుకొస్తారు చూడరా, అప్పుడప్పుడు మన ఇక పల్ల కొట్టిరా పల్ల కొట్టిడు కల్లాసే మమ్మని ఏదన్నా కల్లాది బతికే కల్లాసే. సో అది మ్యాజికల్ ఉండేది ఆ సెషన్. ఇట్ వాజ్ లైక్ యూ రిమెంబర్ ఒకసారి నువ్వు నేను మీ ఫ్లాట్లో కూర్చొని తాగుతుండే అప్పుడు బంజారాహిల్స్లో ఫ్లాట్లో. ఐ థింక్ నీ బర్త్డేకి వచ్చినాం అనుకుంటారా. మనోడు అది ఆ సినిమాది ఒక పాట పాడిండు, అతిశయ పరిణానంద, అట్లాంటి సెషన్ రా అది. దట్ వాజ్ నాకు అదే ఆ రోజు అదే. ఆయనతో అన్ని సెషన్లు అట్లనే ఉంటాయి కానీ ఆయన ఆ మూడ్లోకి రావడమే చాలా
ఏమంటారు ఇట్ టేక్స్ టైమ్, బట్ వెన్ హీస్ ఇన్ హిస్ ఎలిమెంట్ హీస్ లైక్ ఏదో ఒక కొత్త ఒక వైబ్ తీసుకొచ్చిండు అసలు. అది నాకు మస్తు అనిపించింది. అండ్ ఆయన వాడే మెటఫర్స్ కూడా, అంటే విప్లవం అంటే విప్లవం రాస్తాడు, లేకపోతే లైక్ నీకు ఇట్లా ఫర్ ఇక అదే ఇక మనం ఏది అడిగితే అది ఇక ఏది అడిగితే అది రెడీగా ఉంటాయి ఆయనకి. ఇట్లా ఫ్లడ్ గేట్ ఎత్తితే నీళ్ళు వచ్చినట్టే ఇక బేసికలీ. జిందగీ షేర్ ఆటో లెక్కుంటుంది సోడు బ్రదర్, లేకపోతే ఇటుక బట్టీలో రొట్టె అయ్యింది అనుకుంటా ఇట్లా. అండ్ నాకు ఈ రాహి పాట కూడా చాలా బాగా రాసింది అనిపించింది నాకు. అండ్ నాకు ఇంకో ఫేవరెట్ సాంగ్ ఉంది, అది తొందరగా రిలీజ్ చేస్తాం. ఈస్ గుడ్, ఈస్ డెఫినెట్లీ గుడ్. కాసల శ్యామ్ హస్ డన్ ఫ్యాంటాస్టిక్ వర్క్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ మీ డిఓపి సంగతి చెప్పరా? డిఓపి అదే లూజర్, నువ్వు కలిసినట్టు లూజర్ వెబ్ సిరీస్, బేసికలీ లూజర్ వెబ్ సిరీస్. ఇంకే చెప్పరా ఏదో అనమైన అదే డిఓపి లూజర్ అంటే ఆయన ఎందుకు అట్లా మాటలు అంటారు? వేడి వేడి లైట్లు ముఖం మీద పెట్టిండా ఏంది అని? లేదు వేడి వేడిగా ఏం పెట్టలే, ఆయన ఏదో కొత్త స్కీమ్. సో ఈ ఫిలింలో బేసికలీ నువ్వు ఎక్కడ చూసినా బ్లూ కనిపించదురా. ఎందుకు అట్లాగా? ఆయన హీ వాజ్ లైక్ ఈ సినిమాలో మనం బ్లూ వాడొద్దు, సో హీ ఈస్ టు మేక్ షూర్ దట్ బ్లూ అనే ప్యాలెట్ ఏదో ప్యాలెట్ వీళ్ళు ఇతను అశ్విన్ అండ్ we had an amazing costume designer called Purnima ma'am, Purnima Ramaswamy. She is a national award winner అనమాట. వీళ్ళు ముగ్గురు కూర్చొని ఏదో ప్యాలెట్ ఏదో సెట్ చేసి వీళ్ళు సెట్ లైక్ బ్లూస్ వద్దు, మనం ఏదైనా ఎనీ అదర్ కలర్ అపార్ట్ ఫ్రమ్ బ్లూస్. మ్యూజిక్ లో కూడా అదే చేసిరా, బ్లూస్ వాడకుండా ఓన్లీ రాక్, హెవీ మెటల్, హ్యూ ఇట్లాంటి సాచురేషన్ ఇట్లాంటివన్నీ వాడారు బేసికలీ. అదే ఏదో నేను ఏంది దరిద్రపు జోక్ అంటే నువ్వు దాన్ని ఎక్స్టెండ్ కూడా చేస్తున్నావురా. సరే ఇట్లనే ఉంటుంది, 14 ఏళ్ళ దోస్తాను, అది ఎట్లుంటుంది. దీంట్లో ఈ అమ్మాయి ఫైట్స్ బాగా చేసింది.